హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈ రోజు అయితే దోశల్లోకి ఉల్లిగడ్డ కారం చేస్తున్నాను. అది ఎలా చేస్తానంటే అనేది చూడండి. ఈ కారం చేసి పెట్టుకున్నామంటే మినిమం 15 days స్టోరేజ్ ఉంటుందండి. అన్నం రైస్లోకి చాలా బాగుంటుంది, ఇంకా దోశల్లోకి అయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది. దానికి వచ్చేసి ఇవ్వండి ఉల్లిగడ్డలు ఇవి తీసుకున్నాను ఒక 5, అలానే కొంచెం కల్లుప్పు, ఎండుమిర్చి ఇవ్వండి. ఇవి కొంచెము ఎండగా పెట్టాను అనమాట. ఎండగా పెడితే ఇలాగా దంచుకోవడానికి ఈజీగా ఉంటుంది. మిక్సీలో కూడా వేసుకోవచ్చు. మిక్సీ కన్నా రోట్లో దంచుకుంటే టేస్టే సూపర్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదైతే కారం చేసుకున్నాము. కొంచెం కల్లుప్పు వేద్దాము. ఇవి పక్కన పెట్టేసుకుందాం. రోటి పచ్చళ్ళు ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. ఇవి కొంచెం ఎండగా పెట్టుకుంటే తొందరగా మెదుగుతాయి. చూస్తున్నారు కదా సౌండ్ కలకల ఎలా వస్తుంది. మంచిగా ఎండగా పెట్టుకుంటే తొందరగా మెదుగుతాయి అనమాట. రోట్లో దంచుకునేటప్పుడు మిక్సీకి అయితే వేసేస్తే ఇంకా మిక్సీ మెత్తంగా పొడిలాగా చేసేస్తుంది అనుకోండి. చూడండి తొందరగా మెదుగుతున్నాయి కదా. ఈ రోల్ అయితే కనిగిరి నుంచి ఆంధ్ర నుంచి కొనుక్కొచ్చామండి. ఈ రోల్ వచ్చేసి 900 పడ్డది. కొత్త రూమ్ వచ్చేసి 150 రూపాయలు పడింది అనమాట. అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్కి వేసామన్నమాట. మేమైతే ట్రాన్స్పోర్ట్కి వచ్చేసి 450 తీసుకున్నారు. ఇలాంటి రోళ్ళు ఎక్కడైతే దొరకవండి, మన ఆంధ్ర సైడే ఇలాంటి రోళ్ళు దొరుకుతాయి. ఇవ్వండి ఇలా సరిపోతుంది. ఉల్లిగడ్డలు ఒకటి వేసి దంచుకుందాం మొత్తం. కట్ చేశాను. అవి ఎగురుకొని డ్యాన్స్ వేస్తున్నాయి కదా దాంట్లో వేస్తే, అందుకనే కట్ చేసి వేసాను. ఇవి కూడా డ్యాన్స్ వేస్తాను ఉల్లిగడ్డలన్నీ. కొంచెం సాల్ట్ వేస్తే సరిపోతుంది. ఇదైతే అయిపోయింది. మరీ మెత్తగా పెంచినా ప్రాణం చచ్చిపోద్ది. ఇంక ఇలా ఉంటే సరిపోతుంది. ఇదైతే వేరే గిన్నెలో తీసుకొని తాలింపు పెట్టుకున్నాము. బాణలి అయితే పెట్టానండి. ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ అయితే వేడైందండి. తాలింపు గిచ్చులు వేస్తున్నాను. అలానే ఎండుమిర్చి, పచ్చికరివేపాకు ఇవైతే మంచిగా వేగినాయి కదా. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా నూరు పెట్టుకున్న ఇంత వేద్దామండి. దీంట్లో మనం చింతపండు కానీ ఏమి వేయట్లేదు. దీంట్లో మేమైతే వేసుకోమండి. ఒకవేళ మీరు వేసుకోవాలనుకుంటే లాస్ట్లో చల్లారిన తర్వాత నిమ్మకాయని పిండుకోండి, లేదనుకుంటే ఇవి ఈ ఆయిల్లో మంచిగా మగ్గాలండి. ఒక 5 నిమిషాలు మగ్గిద్దాం దీన్ని. దీంట్లో ఆయిల్లో మగ్గుతుంది కదండి. అలా మగ్గినప్పుడు దీంట్లో ఉండే కారం అనేది చచ్చిపోతుంది అనమాట. అంటే కారం తగ్గిపోద్ది. చచ్చిపోద్దంటే చచ్చిపోతుంది. ఒక 5 నిమిషాలు కలుపుకున్నాం కదా, మగ్గనిద్దామండి. మంచిగా కనిపిస్తుంది కలర్ఫుల్గా. ఇంకా మంచిగా కనిపిస్తుంది చూడండి. ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. ఇది మంచిగా మగ్గుతుంది అనమాట. ఇది ఆయిల్లో మగ్గడం వల్ల ఈ పచ్చవాసన పోద్దండి. ఉల్లిపాయలు ఘాటు అనేది తగ్గుద్ది. దోశల్లోకి అయితే ఎంత బాగుంటుందంటే చెప్పొద్దు. సూపర్ టేస్టీగా ఉంటుందండి. దోశల్లో కొంచెం నెయ్యి వేసుకొని దోశలు ఒక్కసారి చేసుకొని తిని చూడండి ఎలా ఉంటుందో. చాలా చాలా బాగుంటుంది. ఇలాగా రైస్లోకి కూడా బాగుంటుంది. రైస్లో కంటే దోశలోకి ఇంకా బాగుంటుంది అనమాట. మేము ఎక్కువ ఇదే చేసుకుంటాము. ఫైనల్గా అయితే ఉల్లిపాయ కారం రెడీ అండి. ఈ స్టైల్లో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.